MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Horlicks and Hudson Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు నందిని గారు రాశారు గుంటూరు నుంచి. ఓకే. స్టఫ్డ్ బేండి ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, స్టఫ్డ్ బెండి చాలా బాగుంటుంది. అంటే చేసుకోవడం కూడా ఈజీ, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు దీనికి. సింపుల్ గానే చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకు రైస్ లో తీసుకుంటే అంటే సాంబార్ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే సైడ్ డిష్ గా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. స్టఫ్డ్ బేండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టఫ్డ్ బేండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, చింతపండు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఈ బెండకాయలు సో ఇలా కార్నర్స్ కట్ చేసేసుకుని స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా నిలువుగా చీల్చేసి పెట్టేసుకోవాలి. సో వీటిని కొంచెం వేయిస్తున్నాం అండి, డ్రైగా, నూనె ఏది లేకుండా కొంచెం డ్రైగా వేయించుకోవాలి. ఎందుకు రాజు గారు, అది సాఫ్ట్ గానే ఉంటుంది కదా, మనం డైరెక్ట్ గా కొంచెం టైం తీసుకుంటాం, కొద్దిగా హాఫ్. పోపు వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు వేయించితే ఏంటంటే పోపు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇది కొంచెం వేగి ఉంటే ముందుగానే. సో స్టఫ్ చేసుకున్న తర్వాత మరి కాసేపు ఆ పోపుతో పాటు వేయించేసుకుంటే మనకు సో ఆ వేడికి మనం చేసుకున్న స్టఫింగ్ అంతా కూడా ఈ బేండికి బాగా పట్టేస్తుంది. ఓకే, సో మధ్య మధ్యలో కలుపుతూ మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో ఇది అటు మార్చేసుకుందాం అండి. సో దీంట్లో స్టఫింగ్ రెడీ చేసుకుందాం అండి. కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. సో దీంతో పాటుగా మిగతా ఇప్పుడు మనం అంటే కొబ్బరి ఇక్కడ బేస్ గా తీసుకుంటున్నాం. సో కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో మిక్సీ జార్లోకి సో ఈ ధనియాలు, జీలకర్ర, సో దీంతో పాటుగా పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో వీటన్నిటిని కలిపేసి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి కదా? అవునండి, ఇది మనం దాంట్లో బెండిలో మనం స్టఫ్ చేసుకుంటాం. ఇంకొంచెం అవ్వాలా రాజు గారు? కొద్దిగా కావాలండి. వాటర్ కావాలా? కొంచెం. సరిపోతుందా? ఇంకొద్దిగా కావాలండి. ఓకే, మీరు చేసుకుంటూ ఉండండి రాజు గారు. ఎలాగో అక్కడ కొంచెం పేస్ట్ అవ్వాలి, అలాగే ఇక్కడ కొంచెం బెండకాయలు ఫ్రై అవ్వాలి. ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: మోచేతులు నల్లగా మొరటుగా ఉన్నట్లయితే ఆలివ్ ఆయిల్ తీసుకుని ఈ ఆలివ్ ఆయిల్తో 10 నిమిషాల పాటు మోచేతులు మసాజ్ చేసుకుని ఆ తరువాత నిమ్మ చెక్కతో రుద్ది కడిగినట్లయితే మోచేతులపై ఉన్న నలుపుదనమంతా క్రమంగా పోతుంది. ఓకే, సో ఇలా మిక్సీ పట్టేసి మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో ఇది మనకు బెండకాయల్లో మెయిన్ గా ఉంటుంది, అంటే ఈ ఫ్లేవరే మనకు బాగా తెలుస్తూ ఉంటుంది, కాబట్టి సో మంచి ఫైన్ గా చేసుకోవాలి. ఓకే, సో అక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది, ఇక్కడ బెండకాయలు కూడా వేగిపోయాయి. సరిపోతుంది కదా రాజు గారు? సరిపోతుందండి. ఓకే, సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సో వీటిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్ చేసుకోవాలండి. ఓకే,
సో వీటిలో మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కొంచెం మారుస్తూ డిఫరెంట్ టేస్ట్లలో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు అండి. పచ్చిశనగపప్పు కానీ మినపప్పు లేదా నువ్వు పప్పు వేసుకోవచ్చు, వేరుశనగ పలుకులు వేసుకోవచ్చు. ఓకే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మనం డీప్ ఫ్రైలు కూడా చేయక్కర్లేదు, హ్యాపీగా పాన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్దీ కూడా అనుకోవచ్చు. సో వీటిని స్నాక్ లా అలాగే కూడా తీసేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా అది స్ప్రింకిల్ చేసుకుంటే చట్పటాగా చాలా బాగుంటుంది. ఓకే. సో మసాలా మంచి టేస్టీగా అనిపిస్తుంది, స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో ముందుగా నేను కొంచెం బెండకాయలు వేయించుకున్నాను కదండి. సో దానివల్ల ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాసెస్లో ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదు. సో పోపు వేసిన తర్వాత దాంట్లో కాసేపు మన బెండకాయలను కొంచెం టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ పోపు వేసుకున్నామండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్, సో పోపుకి సరిపడండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, సో పోపు కొంచెం సింపుల్గానే వేసుకుంటున్నాం. సో అంటే మాక్సిమం మసాలాలన్నీ కూడా దాంట్లో మనం స్టఫింగ్లో వేసేసుకున్నాం. సో దీంతో పాటుగా కొద్దిగా పోపు దినుసులు, సో కొంచెం పప్పులు ఎక్కువగా వేస్తున్నాయండి. సో మధ్య మధ్యలో మనకు ఆ పప్పులు కూడా తీసేసుకోవచ్చు పోపుతో పాటు. సో ఈ నూనెలో ఆ పోపు వేగిన ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కదా. అవును. సో నెక్స్ట్ మనం బెండకాయలు యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బెండకాయలకు వెళ్తుంది. సో కాబట్టి ఇది కొంచెం పోపు మనం కేర్ఫుల్గా కొంచెం దూరగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఓకే. కొంచెం లైట్గా బ్రౌన్ అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు. సో ఇది కొంచెం వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలు. సో వీటిని మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ చూడ్డానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది రాజు. టెంప్టింగ్ గా కూడా ఉంది, స్మెల్ వస్తుంది. అంటే పోపు కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు సిమ్ లో పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం అలా మగ్గనిచ్చేసిద్దాం. ఓకే. సో ఆ స్టీమ్ లో ఇంకొంచెం ఫాస్ట్ గా అవుతుంది. సో మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తే బెండకాయ కూడా కొంచెం మగ్గిపోతే అయిపోయినట్టే, సర్వ్ చేసేసుకోవచ్చు. అవును. ఓకే. చూసేద్దామా రాజు గారు, అయిపోయిందేమో. ఓకే. ఓకే, రెడీ అయిపోయింది. సో కొద్దిగా పైనుంచి కొత్తిమీర జల్లేసుకుని మంచి సాఫ్ట్గా అయిపోయాయండి అన్ని. అండ్ బెండకాయలు చాలా మందికి ఫేవరెట్. Yes. సో కాబట్టి డిఫరెంట్ గా ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి సైడ్ డిష్ ఉంటే వంట తినడానికి ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు కదా. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో స్టఫ్ బెండి రెడీ అండి. ఓకే, వేడివేడిగా స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసిద్దాం. స్టఫ్డ్ బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా బెండకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి వేయించి ఉంచాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని బెండకాయల్లో కూరుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న బెండకాయలను ఉంచి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ బెండి రెడీ. స్టఫ్డ్ బెండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు, చాలా బాగుంది. బేసికల్ గా అంటే మీరు చేసిన స్టఫ్ ఉంది కదా, దాని వల్ల చాలా టేస్ట్ వచ్చింది. అవన్నీ కూడా కరెక్ట్ గా అలాగే చేసుకుంటే సేమ్ స్టఫింగ్ తో డిఫరెంట్ వెజిటబుల్స్ మనం తీసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. సైడ్ డిష్ కి అయితే మాత్రం అదిరిపోతుంది. చాలా బాగుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మీకోసం మరో చిట్కా. పంటి నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యలు ఉన్నట్లయితే సొంటిని బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ దంత సమస్యల నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. స్టఫ్డ్ బెండి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in.